నమస్తే, నేను మీ తేజ. ఇడుపు కాగితం ఈ సినిమా టైటిల్కి సంబంధించి ప్రస్తుతం బయట కాంట్రవర్సీ నడుస్తూ ఉంది. ముఖ్యంగా ప్రాంతీయ భాష అంటూ కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో కొట్టుకుంటున్నారు. అయితే కొంతమంది ఈ సినిమాకి ఫ్రీగా పబ్లిసిటీ భలే వచ్చింది, ప్రమోషన్ బాగా అయింది అంటే ఎప్పుడైతే ముహూర్తం ఇవన్నీ కూడా చేశారో ఆ సినిమాకి సంబంధించి ఆ రోజు నుంచే భలే పబ్లిసిటీ వచ్చిందని మరికొంతమంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మొత్తానికి అయితే కొంతమంది చాలా సీరియస్గా కామెంట్స్ చేసుకుంటూ ఉన్నారు, తిట్టుకుంటున్నారు. ఇడుపు కాగితం అని చెప్పి యాస భాష దాని గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి సినీ క్రిటిక్ విజ్ఞాన్ దాస్రి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. నమస్తే. ఈ మధ్య తెలంగాణకు సంబంధించి ఆంధ్రాకి సంబంధించి ఏదన్నా ఒక చిన్న టాపిక్ వచ్చినా అది చాలా చాలా పెద్దదైపోతుంది. సో రీసెంట్గా ఇడుపు కాగితం తెలంగాణ యాసలో వచ్చిన ఆ పదం అది టైటిల్ పెట్టారు ఒక సినిమాకి. సుకుమార్ గారు రైటింగ్స్ సినిమా, ప్రియదర్శిని యాక్టింగ్ చేస్తున్నాడు. సో ఆ టైటిల్కి చాలా పెద్ద కాంట్రవర్సీ, చాలా దారుణంగా బూతులు తిట్టుకుంటున్నారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఆన్లైన్లో ఇంటర్నెట్లో కొట్టుకు చేస్తున్నారు సింపుల్గా చెప్పాలి అంటే. అవును, ఏమైంది, ఇడుపు కాగితం అనే ఒక సినిమా వచ్చింది. దాన్ని నిర్మాతలు, దాన్ని రాసిన ఆయన అందరూ కూడా ఆంధ్ర వాళ్ళే యాక్చువల్గా చెప్పాలి అంటే. అవును. అయినప్పటికీ కూడా ఒక పర్టిక్యులర్ అంటే ఇప్పుడు ఒక దర్శకుడు, ఆంధ్రప్రదేశ్కి చెందిన దర్శకుడు చిత్తూరు స్లాంగ్లోనూ సినిమాలు రాస్తాడు. అవును. ఇదే సుకుమార్ గురించి మాట్లాడుతున్నా, పుష్ప. నెక్స్ట్ రంగస్థలం, అదొక టైప్ ఆఫ్ స్లాంగ్. నిన్నటి పెద్ది, విజయనగరం, అదొక స్లాంగ్. ఈ రైటింగ్ గురించి మాట్లాడాలంటేనే ఇన్నున్నాయి యాక్చువల్ చెప్పాలి అంటే. ఇంకా చాలా మంది డైరెక్టర్స్ ఏం చేస్తారంటే ఎక్కడో మూలకి అక్కడక్కడ కడపో, ఇప్పుడు ఈవీవి గారు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఆయన కడప కానీ కర్నూలు లేకపోతే ఇంకేవో తీసుకురావాలంటే అంటే కామెడీలోనే కడప స్లాంగ్ కామెడీ, ఆంధ్ర స్లాంగ్ కామెడీ, గోదావరి స్లాంగ్ కామెడీ, తెలంగాణ స్లాంగ్ కామెడీ చేయించుకుంటాడు. తెలంగాణ స్లాంగ్ కామెడీలో తెలంగాణ శకుంతలు ఉంటారు ఆయన దగ్గర. కొంచెం రాయలసీమ స్లాంగ్ కామెడీ చెప్పడానికి జయప్రకాష్ గారు ఉంటారు ఆయన దగ్గర. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్. అవునా, అట్లా అన్ని ప్రాంతాల నుంచి ఒకరిని కవర్ చేస్తారు. కొండవలస గారిది ఒక స్లాంగ్, శ్రీకాకుళం ఆయనది, ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్ చెప్పలేం మనం. అలీ గారిది పక్క మంచి గుంటూరు స్లాంగ్ ఉంటది. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ ఉంటారు. సరే వాట్ ఎవర్, నేను ఇప్పటిదాకా మాట్లాడేది అంతా కూడా స్లాంగ్, యాస. ఒక భాషలో నువ్వు ఏ సినిమా వచ్చినా ఇంకో భాషకి నువ్వు డబ్ చేయొచ్చు, కానీ ఒక యాసకు వచ్చిన సినిమాని నువ్వు ఇంకో యాసలోకి డబ్ చేయలేవు. ఎందుకంటే ఆ యాసలన్నీ కూడా ఒక భాషకు సంబంధించినవే, తెలుగు భాష. కాకపోతే ప్రాంతీయాన్ని బట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బార్డర్స్కి వెళ్తే మహారాష్ట్ర బార్డర్ సిర్పూర్ కాగజ్ నగర్ అటువైపు వెళ్తే సగం హిందీ సగం తెలుగు, కొంచెం అట్లా వాళ్ళు ఏదో మాట్లాడతారు. కరీంనగర్కి వెళ్తే అక్కడ తెలంగాణలోనే ఆ తెలంగాణ ఒకలాగా ఉంటుంది. నెక్స్ట్ హైదరాబాద్లోకి వెళ్తే తెలంగాణ స్లాంగే ఇంకో తెలంగాణ ఉంటుంది. అవును. నెక్స్ట్ హిందీలు కూడా ఎట్లా ఉంటాయి, పాత బస్తీకి వెళ్తే మళ్ళీ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అవును, నీకు హిందీ లాంగ్వేజెస్ కూడా ఛత్తీస్గఢీలో ఒక టైప్ ఆఫ్ యాస, మన హైదరాబాద్ ఒక టైప్ ఆఫ్ యాస, ఆంధ్ర సైడ్ ఒక టైప్ ఆఫ్ హిందీ మాట్లాడే వాళ్ళు ఉంటే వాళ్ళది ఒక టైప్ ఆఫ్ యాస. ఒక భాషలో బోల్డ్ అని యాసలు ఉంటాయి. దాన్ని వెటకారం చేయకూడదు యాక్చువల్లీ. అది వెటకారం అంటే గుర్తొచ్చింది, మళ్ళీ దీంట్లో వెటకారం కూడా వచ్చింది. మీ సైడ్ అంత వెటకారాలు ఉండవు, మా సైడ్ ఉన్నంత అని చెప్పి కూడా అని అన్నారు కొంతమంది ఆ కామెంట్లలో. ఎక్కడెక్కడ వెటకారాలు ఎప్పుడు వస్తాయంటే వెన్ ద పీపుల్స్ వాళ్ళ లైఫ్ స్టైల్ స్టెబిలిటీగా ఉన్నప్పుడు అంటే వెటకారాలు ఉంటాయి. అంటే ఈరోజు ఈ పని చేస్తే మాకు సాయంత్రానికి ఇంత ఇన్కమ్ వస్తుంది, ఈ నెలంతా మాకు ఈ పని జరిగితే నెలాఖరికి మాకు ఇంత ఇన్కమ్ వస్తుంది. వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, మైండ్ ప్రిపేర్డ్గా ఉంటుంది. సో మార్నింగ్ రోజువారీ కార్యక్రమాలు యథావిధిగా సాగినప్పుడు ఖాళీ టైంలో కూర్చుంటూ ఉంటారు కదా, అక్కడో ఏదో పక్కన క్యాజువల్గా అలా మాట్లాడుతా ఇంకేదో మాట్లాడుకోవాలి కాబట్టి వాళ్ళని టీజ్ చేయడం, టీజింగ్ కాస్త వెటకారాలకు వెళ్ళడం, ఇంకొకటికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో బేసిక్గా కొంచెం ఉభయ గోదావరి జిల్లాల్లో వాళ్ళు ఎప్పటి నుంచో అగ్రికల్చర్ మీద బాగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు వాళ్ళ స్టేబుల్ ఇన్కమ్ కొబ్బరి బొండాల నుంచి ఎంత వస్తుంది, మాగాని నుంచి ఎంత వస్తుంది, దాని నుంచి ఎంత వస్తుంది, దీని నుంచి ఎంత వస్తుంది, పాల నుంచి ఎంత వస్తుంది తెలుసు.
కాబట్టి మార్నింగ్ లేచి అలా సరదాగా అటు ఇటు వెళ్ళినప్పుడు కొన్ని వెటకారాలు చేసుకునేవాళ్ళు. ఇటువైపు ఏంటంటే ప్రాబ్లము వీళ్ళకి లైఫ్ అంతా పోరాటాలే ఈ తెలంగాణ సైడ్ కొంచెం. అంటే స్టార్టింగ్ హైదరాబాద్ వచ్చినప్పుడు నీకు ఇవన్నీ అర్థం అవ్వాలి అంటే మీరు ప్యారడైజ్ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఆ స్టోరీలో తెలుసు హైదరాబాద్ ఒరిజినల్ ఇది. ఇప్పుడు నాని గారు చేస్తున్న నెక్స్ట్ వచ్చేది ఒకప్పుడు ఈ గోల్కొండ రాజులు వచ్చిన కొత్తలో మొత్తం ఈ బంజారాస్ మన వైపు ఎక్కువ ఉండేవాళ్ళు. లంబాడీస్ బంజారాస్ ఓకే ఎక్కువ మంది ఉంటే వాళ్ళే వీళ్ళకి అన్నీ తీసుకురావడం తీసుకెళ్ళడం, నీకు బట్టలు తీసుకురావడం తీసుకెళ్ళడం, నీకు కొరియర్ సర్వీస్ అయినా వాళ్ళే, ఉత్తరాలు తెచ్చినా వాళ్ళే, ఏదైనా కావాలన్నా ఇచ్చిన చేయించిన వాళ్ళే మొత్తం ఉండేవాళ్ళు. వాళ్ళు ఈ చుట్టుపక్కలంతా విస్తరించి అలా ఉండేవాళ్ళు. మన బంజారా హిల్స్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎక్కువ మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు బంజారా హిల్స్ అయింది, అప్పుడు అలా ఉండేవాళ్ళు. ఇప్పుడు నీకు ఆయాషేర్ పాట ఎందుకు వచ్చిందో తెలుసా? ఫస్ట్ టైం వాళ్ళకి బిర్యానీ వస్తుంది, ఆ బిర్యానీని సెలబ్రేట్ చేసుకున్నారు ఆయాషేర్ అని, మేము కూడా ఏం తక్కువ కాదు అని. అంటే బిర్యానీలు అంటే వాళ్ళే తింటారు, దొరలు తింటారు, మనకు అది దొరకదు అన్న భ్రమలో ఉండేసరికి అది వచ్చినందుకు అట్లా ఉండింది. యాక్చువల్గా నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒకప్పుడు మామూలుగా ఆ టైంలో ఈ హైదరాబాద్ ఇంకా ఇవ్వాల ఇండియాకి స్వతంత్రం వచ్చినా కూడా రాజు పాలనే ఉండేది. సో రాజు దగ్గర ఎక్కువ ఇప్పుడు రాజు ఫ్యామిలీ తప్ప, రాజుకు సంబంధికులకు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళకి బానిసలే. ఓకేనా? ఆ బానిస బ్రతుకులలో ఎవరు ఉండేవాళ్ళు అంటే మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు తెలంగాణ వాళ్ళు, ఇంకా వాళ్ళకి మోక్షం దొరకల. ఆ తర్వాత ఎప్పటికో ఈ మార్వాడీస్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే వీళ్ళకి ఏమేమి సౌకర్యాలు కావాలో ఇక్కడ వాళ్ళకి ఆ షాప్స్ అన్నీ పెట్టేశారు. నీకు బాత్రూమ్ టైల్స్ కావాలంటే వాళ్ళే, నెక్స్ట్ కిరాణా అండ్ శానిటరీ అండ్ నెక్స్ట్ ఈ కరెంట్ వైర్లు, ప్లైవుడ్లు, అంటే నిత్యావసరాలు నీకు కావాల్సిన మెయిన్ సరుకులన్నీ కూడా వీళ్ళే విస్తరించిపోయి ఉన్నారు. గోల్డ్ కూడా, కిరాణా వర్క్ మొత్తం అన్ని, స్వీట్స్ వాట్ ఎవర్ అట్లా అన్నీ పెట్టుకుని ఉన్నారు. మన వాళ్ళు తర్వాత ఇప్పుడు వ్యాపారాలు చేసుకుంటున్నారు, కానీ ఒకప్పుడు వీళ్ళు స్థిరపడిపోయారు. అండ్ నీకు తెలుసా ఈ స్టోన్ పెట్టుకుంటే నువ్వు ఏదో అయిపోతావు అనే ఉండేది రాశి స్టోన్. మనకు ఒక మంచి వాస్తు పండిటో లేకపోతే ఆస్ట్రాలజర్ వచ్చి చెప్పేవాడు ఈ రాయి పెట్టుకోండి మీకు బాగుంటుంది అని. ఆ రాళ్ళు అమ్మే వాళ్ళంతా ఓల్డ్ సిటీ ముస్లిమ్సే. నిజమే, జెమ్ స్టోన్స్ అన్ని చార్మినార్ దగ్గరే ఉంటాయి. ఈవెన్ నీ కరుంగలి మాల విత్ సర్టిఫికేట్, నీ ముత్యాలు విత్ సర్టిఫికేట్ కూడా నువ్వు అక్కడే కొనేది. యాక్చువల్ చెప్పాలి గుల్జార్ హౌస్ అవన్నీ ఉంటాయి ఓల్డ్ సిటీ దగ్గర, మొత్తం పర్ల్స్, జెమ్ స్టోన్స్ మార్కెట్ అంతా కూడా. ఓకే, ఆ రాయి పెట్టుకొని నువ్వేమవుతావో తెలియదు, కానీ నీకు అమ్మ అయితే వాళ్ళు బాగుపడ్డారుగా. కరుంగలి మాలకు సంబంధించినవన్నీ అక్కడే దొరుకుతున్నాయి. అక్కడి నుంచి నేను కొన్నా ఓల్డ్ సిటీలో విత్ సర్టిఫికేట్, నేనే చెప్పుకొని నేనే కొన్నా. యాక్చువల్ అట్లున్నాయి. అంటే ఎక్కడి నుంచో తెప్పించుకునే వాళ్ళు ఉంటారు, మనం ఇక్కడ కొనాలంటే ఎక్కువ అక్కడే దొరుకుతాయి. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే హైదరాబాద్ మొదలైన కొత్తల్లో అందరూ బాగా స్థిరపడిపోయారు. ఎక్కడెక్కడ నుంచి వచ్చిన వాళ్ళు, సింధు నుంచి వచ్చిన వాళ్ళు, మన కరాచీ బేకరీ, ఇంకెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, ఇరానీ నుంచి వచ్చిన వాళ్ళు, ఇరానీ హోటల్స్, ఇరానీ చాయ్, ఈ మార్వాడాస్, ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరూ దే ఆల్ పీపుల్ ఆర్ సెటిల్డ్. మన వాళ్ళు తర్వాత ఎప్పటికో సెటిల్ అయిపోయారు. ఎప్పటికో ఈ చీరలు అమ్మడము లేకపోతే ఇంకేదో అమ్మడము, మన మెల్లిగా జ్యువెలర్స్కి రావడము, తర్వాత ఇంకొకటి రావడము, సుల్తాన్ బజార్లో పచారీ కొట్లు పెట్టుకోవడం, అలా మెల్లిగా మన వాళ్ళు వచ్చారే. కానీ అప్పుడు వీళ్ళే ఉండే మోస్ట్లీ చెప్పాలి అంటే. సో అట్లా ఈ తెలంగాణలో ఏంటంటే డెవలప్మెంట్ ఇంకా అంత ఫాస్ట్గా అవ్వాలి ఆంధ్రాలో అయినంత ఈజీగా. అక్కడ అగ్రికల్చర్తో వాళ్ళు ఎప్పుడో బాగా సంపాదించుకున్నారు. ఇక్కడ ఇంకా మెల్లిమెల్లిగా అంటే వీళ్ళ జీవితం అంతా పోరాటాలే ఉండింది. ఇంకా ఒకానొక దశలో మా తెలంగాణ మాకు ఇస్తే తప్ప మేము బాగుపడము అనే దశకు చేరుకొని ఫైట్ చేసి తెచ్చుకొని ఇంకా ఇప్పుడేమో ఉద్యోగాలని, అవునా, పీపుల్ ఆర్ స్టిల్ ఫైటింగ్. కాబట్టి వీళ్ళకి వెటకారాలు చేసుకునే అంత టైం లేదు. కాబట్టి ఈ సైడ్ వాళ్ళకి మీకు వెటకారం తక్కువ అంటే వీళ్ళు చేయగలరు, వెటకారం కావాలంటే వాళ్ళకి అంత స్పేస్ లేదు. ఇంకంటే లైఫ్ ఇంకా స్టేబుల్ అవ్వాల. ఇంకా ఇప్పటికీ హైదరాబాద్ వచ్చిన వాళ్ళందరూ కొట్లాడుతూనే ఉన్నారు. పొద్దున జెప్టోనో, ర్యాపిడోనో, జొమాటోనో, ఇంకేదోనో. ఓ రోజంతా తిరిగితే 1800 వచ్చాయి. అన్న తొందరగా ఇవ్వండి, నాకు రేటింగ్ ఇవ్వండి, నాకు అది వస్తుంది ఇది వస్తుందని అంటే పోరాడుతూనే ఉన్నారు వాళ్ళు. అంత స్టేబుల్గా కాళ్ళ మీద కాలేసి కూర్చుంటే సాయంత్రానికి ఇంత వస్తాయి అన్న ఏం లేదు. కర్రీ పాయింట్ వాళ్ళు కూడా ఇవాళ అమ్ముడుపోతాయా లేదా వాడికి టెన్షన్. చపాతీలు అమ్మేవాడైనా వాడికి టెన్షనే, రోడ్డు మీద పునుగులు వేసుకునే వాడికి కూడా టెన్షనే. ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చిన వాడికి కూడా ఇక్కడికి వస్తే టెన్షనే, మళ్ళీ రాత్రి వరకు ఉంటాయో పోతాయని. సో దిస్ పీపుల్ ఆర్ స్టిల్ స్ట్రగ్లింగ్. కాబట్టి ఎక్కడైతే స్టెబిలిటీ ఉంటుందో అక్కడ ఖాళీ సమయం ఉంటుంది, అక్కడ వెటకారాలు ఎక్కువ ఉంటాయి. అంటే వెటకారాలు ఉండొద్దని నేను అనట్లా, ఇక్కడ ఎవరైతే విమర్శించారో వాళ్ళకి చెప్తున్నా. ఇక్కడ వాళ్ళు ఇంకా పోరాడుతూ ఉన్నారు.
ఇప్పుడు భాష గురించి మాట్లాడుకుంటే ఊరికి ఒక వెటకారం వేశారు. అది మా ఆంధ్రాలోకి డబ్ చేస్తారా ఇడుపు కాగితం. ఇడుపు కాగితం అంటే ఏంటి, ఒకప్పుడు విడాకులు కోర్టులు లేనప్పుడు పెద్దల సమక్షంలోనే పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు కదా. ఆహ్వానం సినిమా అదే చెప్పుద్ది. మేము పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నప్పుడు మమ్మల్ని విడదీసే హక్కు మీ కోర్టుకి ఎవరు ఇచ్చారు, మేము అది మళ్ళీ అదే పెద్దల సమక్షంలో విడిపోవాలనుకుంటున్నాము అనేది ఆ సినిమా. మా విడాకులు సినిమా ఏంటి, మా విడాకులని మా విడాకులుగా మార్చి తోరణం కడదామని క్లైమాక్స్. ఈ ఇడుపు కాగితం ఏంటంటే ఇడుపు విడాకుల కాగితం. అప్పట్లో పెద్దవాళ్ళు ఎవరైతే పెళ్ళిళ్ళు చేశారో వాళ్ళే మేము ఉండదు తలుచుకోవట్లంటే ఇంకోసారి ఆలోచించుకోండి, పిల్లలు ఉన్నారు ఇంకోసారి ఆలోచించుకోండి, లేదు లేదు నేను వీడితో వేగనంటే వేగను, నేను చావనన్నా చేస్తా కానీ ఇక్కడ ఉండను. సరే ఇక మరి వాళ్ళు ఏదో బతుకుతా అంటున్నారు కదా చూద్దాం అని చెప్పేసి ఆమె కట్నంగా తెచ్చినవి ఎంతో కొంత ఉంటే ఆమెకు సర్ది, ఈయననే ఒక పక్కకి వేసేసి ఓ రకం కాగితం రాసేసి చదువుకున్న వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా రాసి పెద్దలు సంతకాల్లో వేలు ముద్రలో వేస్తారు. ఇక వీళ్ళకి ఇది అమ్మాయి తరఫున నాన్నకో అమ్మకో ఇస్తారు, కూతురు కాబట్టి ఆడపిల్ల కాబట్టి ఆ పెద్దలకి వాళ్ళ తరఫున అది ఉంటుంది. ఇంకా వీళ్ళు విడిపోయారు అని అర్థం. అది ఇడుపు కాగితం. ఆ కాగితం రాసుకోకుండా వాళ్ళకి సర్దు చెప్పడానికి ఇన్ని పంచాయతీలు జరుగుతాయి బోల్డ్ అన్ని ఇప్పటికీ తెలంగాణలో ఉన్నాయి అన్నమాట. అంటే ఉన్నాయి ఇన్ సెన్స్ అంటే చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి ఏం తీసుకోవట్లా. సింగరేణి ఎంప్లాయీస్ కానీ కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఇంకెవరైనా కానీ చిన్న వ్యాపారస్తులైనా కానీ మొగుడు పిల్లలు కొట్టుకున్నారు అనుకో, కొన్ని రోజులు పుట్టింట్లో ఉన్నా కూడా మళ్ళీ సర్ది చెప్పి వీడొచ్చి అమ్మాయిని తీసుకొని వస్తాడు, పిల్లల్ని అమ్మాయిని తీసుకొని ఇంటికి వస్తాడు. మళ్ళీ 5 ఏళ్ళకి మళ్ళీ కొట్టుకున్నారు అనుకో, మళ్ళీ పెద్దలు వస్తారు మళ్ళీ సర్ది చెప్తారు. అంటే వీళ్ళు కొట్టుకుంటూ ఉంటారు, వాళ్ళు సర్ది చెప్తూ ఉంటారు, వీళ్ళు సంసారం చేస్తానే ఉంటారే తప్పితే విడిపోరు. యాక్చువల్గా చెప్పాలంటే అస్సలు విడిపోరు. మనకి ఇప్పుడు చాలా ఇదైపోయింది, పెళ్ళైన 6 నెలలకి 7 నెలలకే సంవత్సరం లోపే విడాకులు ఇచ్చేస్తున్నారు. కానీ అక్కడ అసలు విడిపోరు, నువ్వు చూసుకుంటా ఉంటాయి. ఎన్నేళ్ళైనా సరే పిల్లలు ఉంటారు, పెద్ద పెద్ద పిల్లలు ఉంటారు, అందరు వచ్చి చెప్తారు. ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు, ఏమయ్యా నువ్వు మనిషి అయినా గాడిదివా అది ఇది అని ఏదో చెప్పి సరే ఆ పిల్లని సరిగ్గా చూసుకో, భయానికి వాడు ఇలా చూసుకుంటా ఉంటాడు ఏమనకుండా. అప్పుడప్పుడు సూపర్వైజ్ చేస్తాడు, ఏమ్మా బాగా చూసుకుంటున్నా, పర్లేదు నాన్న ఈ మధ్య కొంచెం బాగానే ఉంటుండు, కొంచెం తాగుడు తగ్గిచ్చాడు అని చెప్తా ఉంటారు. అట్లా వాళ్ళ లైఫ్ స్టైల్స్ మారుతూ ఉంటాయి. సో విడిపోవడానికి ఉండడానికి చూస్తారు అనమాట. అట్లాంటి ఒక బలమైన స్క్రిప్ట్ని ఒక రైటర్ అన్ని రకాల ప్రాంతాల నుంచి ఆయన రాసుకుంటూ వస్తాడు కాబట్టి ఈసారి ఇటు నుంచి తీసుకున్నాడు ఒక పాయింట్, దాన్ని ఆయన రిలీజ్ చేస్తే ఎవడో ఒక అడ్డగాడితో కామెంట్ పెట్టేసరికి ఇంత గొడవ. ఇది ఎక్కడికి వెళ్తుంది, మెల్లిగా ప్రాంతీయ విభేదాలకు వస్తూ ఉంటాయి. అంటే మేము లేదు వెటకారాలంటే ఇప్పుడు వెటకారం దగ్గర మాట్లాడుకున్నాం, ఏదేమైనా మా వాళ్ళే, మా భాష మాదే, మా వాళ్ళకు ఉన్నంత గట్స్ ఎవరికి ఉండవు, మా చిత్తూరు వాళ్ళకు ఉన్నంత దమ్ములు ఎవరికి ఉండవు, మా కడపలకు ఉన్నంత కొమ్ములు ఎవరికి ఉండవు. ఇట్లా ఒక్కొక్కరు మేము అనుకుంటా ఉంటారు, కొట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా లేదు మా ఊరు వాళ్ళకంటే మీరు గొప్ప అని ఈడంటాడు, ఏముంది మీ ఊళ్ళో ఏముంది చెప్పు చూసుకో, మా ఊర్లో ఇది ఉంది, మా ఊర్లో ఇది ఉంది. ఊరు వాడవాడ ఫ్రెండ్సే కొట్లాడుకుంటూ ఉంటారు. ఒకటి మాత్రం అందరు గుర్తుపెట్టుకోవాలి, ఈ సినిమాకి తెర మీద నీకు కనబడే వాళ్ళు 2-3 తెలంగాణ వాళ్ళు ఉన్నారేమో కానీ పనిచేసే టెక్నీషియన్స్ 90% ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. లైట్ మ్యాన్ దగ్గర నుంచి, సెట్ బాయ్ దగ్గర నుంచి, ఎందుకంటే ఎక్కువ మందికి ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి బేసిక్గా చెప్తున్నా. సో అది సంగతి. ఊరికే ప్రతి చిన్న విషయాలకి ప్రాంతీయ విభేదాలు ఆ గొడవలు ఈ గొడవలు పెట్టుకోవాల్సినంత అవసరమేం లేదు. ఈ మధ్య ఎవరో ఒకళ్ళు నిజంగా